ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే అవకాశాన్ని కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు అధ్యక్ష. నిన్నటి గవర్నర్ గారి ప్రసంగం వాస్తవాలకి చాలా దగ్గరగా ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆయన ప్రసంగం ద్వారా మరొక్కసారి ప్రజలకు తెలియజేశారు అధ్యక్ష. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అభివృద్ధి సంక్షేమ పథకాలు కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా అమలు చేస్తున్న విధానాన్ని ఆయన చాలా సుస్పష్టంగా తెలియజేశారు అధ్యక్ష. 2019 నుండి 2024 వరకు జరిగిన 5 సంవత్సరాల అరాచక అవినీతి పాలనతో గతి తప్పిన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని గాడిలో పెట్టడానికి ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని గత 20 నెలల కాలంలో విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అమరావతి భవిష్యత్తును నాశనం చేయడం ద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే యోచనతో గత పాలకుల 3 రాజధానుల కుట్రని శ్వేతపత్రాల సాక్షిగా వాస్తవాలను సామాన్య పౌరుడికి అర్థమయ్యేలా చేసి ఒకే రాష్ట్రం ఒకే రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని పునరుద్ధరించడంతో పాటు రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఆయన ప్రశంసించారు అధ్యక్ష. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజక పాలనకు గవర్నర్ గారి ప్రసంగమే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇక సమాజంలో మార్పుకి విద్యా వ్యవస్థ ద్వారా అంకురార్పణ చేస్తూ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా అంతమందికి 66 లక్షలకు పైగా తల్లుల ఖాతాలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని విద్యా ఇన్నోవేషన్ హబ్ గా కూటమి ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తుంది అధ్యక్ష అని ఆయన తన ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు అధ్యక్ష. ఇక 2019 నుండి మొదలైన శాంతి భద్రతల క్షీణత రాష్ట్ర ప్రజల్లో ఒక విధమైన అశాంతిని అభద్రతా భావాన్ని పెంచి పోషించింది అధ్యక్ష. 2024లో మొదలైన కూటమి పాలనలో శాంతి భద్రతల నిర్మాణానికి కూకటి వేలతో సహా నేరాలను అణిచివేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాం అధ్యక్ష. గత పాలకుల పాలనతో మధ్యాంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా నేరాంధ్రప్రదేశ్గా మారిన రాష్ట్రాన్ని సురక్షిత ఆంధ్రప్రదేశ్గా మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా మార్చడంలో కఠిన చట్టాలను అమలు చేస్తూ వ్యవస్థలను అధికారుల సహకారంతో సమన్వయంతో గణనీయమైన పురోగతి సాధించాం అధ్యక్ష. ఇక సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ బీసీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి భద్రతకి అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు సమకూర్చి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వారికి అండగా నిలబడిన చర్యలు గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. సూపర్ 6 పథకాల అమలు విజయవంతంగా చేస్తూ ఏడాదికి 33,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాల్లో ఒకటిగా మన రాష్ట్రం నిలిచింది అధ్యక్ష. ఇక స్త్రీ శక్తి మహిళా సాధికారత సాధనకై ఉచిత బస్సు ప్రయాణంతో పాటు దీపం 2 పథకం కింద దాదాపు 1.8 కోట్ల పేద కుటుంబాలకి ఏడాదిగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం అధ్యక్ష. అన్నదాత సుఖీభవ ఈ రోజు రైతే రాజు అనే మాటలు చెప్పడమే కాదు ఆ రైతుని రారాజుగా చేయడానికి మైనర్ ఇరిగేషన్ మరి మేజర్ ఇరిగేషన్ పథకాలను ముందుకు తీసుకువెళ్తూ వారికి సహాయ సహకారాలు అన్నదాత సుఖీ పథకంగా ఇస్తూ వారు పండించిన ఈరోజు వారి ధాన్యాన్ని గాని వారి తాలూకా ఇతర ప్రొడక్టులు గాని ఈరోజు ప్రభుత్వమే తీసుకుంటూ 24 గంటల్లో వారి అకౌంట్ లో ఈరోజు డబ్బులు జమ చేస్తూ నిజంగా రైతుని రారాజుగా ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఇక మెగా డిఎస్సి ద్వారా 15,941 మందికి ఉపాధ్యాయ పోస్టులు అలాగే 5,757 మంది కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేశాం అధ్యక్ష. ఆటో డ్రైవర్ల సోదరులకు 2,90,000 మందికి దాదాపు సంవత్సరానికి 15,000 వాళ్ళ అకౌంట్ లో ఈరోజు వేస్తూ వారికి అండగా నిల్చున్నాం అధ్యక్ష. మత్స్యకారు సోదరుల సేవలో 1,20,000 మందికి పైగా 20,000 ఆర్థిక సహాయం చేస్తూ వేట నిషేధ సమయంలో వారి కుటుంబాలకి అండగా నిల్చుంటున్నాం అధ్యక్ష. ఇక అన్నా క్యాంటీన్లు ఈ రోజు పేదలకి 5 రూపాయలకి కడుపు నిండా అన్నం పెడుతూ అనేక మంది పేదలకి ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా మనం పోషిస్తున్నాం అధ్యక్ష. ఇక ట్రూ అప్ ఛార్జెస్ ద్వారా దాదాపు విద్యుత్ పథకాలతో 2,009 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిన గత పాలకులకు భిన్నంగా ఈరోజు ట్రూ డౌన్ ఛార్జెస్ ద్వారా ప్రజల మీద విద్యుత్ భారాన్ని తగ్గిస్తూ ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఇక ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా 5 సంవత్సరాల్లో ఏ పల్లెలు గ్రామాలైతే ఈరోజు అభివృద్ధికి దూరంగా ఉన్నాయో ఆ పల్లెలు గ్రామాల్లోని ఈరోజు రోడ్లను పూర్తి చేసుకుంటూ
ప్రజలు ఈరోజు సంతోషంగా కూటమి ప్రభుత్వం రావడం ద్వారా మా పల్లెలకి గ్రామాలకి రోడ్లు వస్తున్నాయని సంతోషం వ్యక్తపరుస్తున్నారు అధ్యక్ష. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా అదే గ్రామాల్లో పల్లెలో ఈరోజు సురక్షిత నీరుని ఇంటింటికి కుళాయి ద్వారా మనం ఇస్తున్నాం అధ్యక్ష. ఇక ఒక బలమైన నాయకత్వం, బలమైన ప్రభుత్వం రాష్ట్రానికి నమ్మకమైన పెట్టుబడులను తీసుకొస్తుంది అధ్యక్ష. 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసంతో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, తరలి వస్తున్న పరిశ్రమలు రాష్ట్ర యువతకి ఉద్యోగాలు కల్పించే విధంగా భరోసాతో మనం ముందుకు తీసుకువెళ్తున్నాం అధ్యక్ష. ఇక P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకే రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల్ని కూడా సామాజిక భాగస్వామ్యం చేసి వాళ్ళకి కూడా బాధ్యత అప్పచెప్పి అభివృద్ధి వేగాన్ని గణనీయంగా పెంచుతున్నాం అధ్యక్ష. సంక్షేమం నుండి స్వయం అభివృద్ధి దిశగా మన రాష్ట్రం అడుగులు వేస్తున్నాం అధ్యక్ష. ఇక చివరిగా రాష్ట్ర ప్రజల సంక్షేమమే మా పాలన యొక్క ప్రధాన లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ శాంతియుత రాష్ట్ర నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టమైంది అధ్యక్ష. 20 నెలల వ్యవధిలో ప్రజలు మన కూటమి ప్రభుత్వంతో పెట్టుకున్న నమ్మకాన్ని చాలా వరకు నిలబెట్టుకుంటూ సంతృప్తికరమైన స్థాయిని చేర్చుకున్నాం అధ్యక్ష. ఇక గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు. తీర్మానం ప్రవేశపెట్టే అంశాన్ని కార్యక్రమాన్ని నాకు కూడా ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. బోర్ల రామాంజనేయులు గారు.